ఓం శ్రీ సాయిరామ్. స్టార్ట్ చేయండి అక్కయ్య గారు. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవో భవ పితృదేవో భవ. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి సింధు శ్రీ చిన్నారకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, అలాగే మనకి అందరికీ కూడా చక్కటి ఫాలోఅప్ చేస్తూ సహకారం అందిస్తున్నటువంటి ఆత్మీయ సోదరుడు శ్రీ కోటేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా దీని సహకారం అందిస్తున్నటువంటి టెక్నోటియం మన శ్రీమతి పద్మభయ్యనకు, పార్థసారథి గారికి హృదయపూర్వక నమస్సులు ఆశీస్సులు అందిస్తూ, ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, మరొక్కసారి సత్యం శివం సుందరం 6వ భాగంలో చదివే అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి, అవకాశాన్ని కలిగించిన ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారి దంపతులకి మరొక్కసారి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు మనము సత్యం శివం సుందరం 6వ భాగంలో 8వ టాపిక్ సూచనలు అద్భుతాలు అనే టాపిక్లో ఉన్నాము. ఇందులో నిన్న మన సోదరిమణులు శ్రీమతి రాధిక మరి చదివారు. నిన్న 232వ పేజీలో చదివింది ఒక్కసారి పునశ్చరణ 2 నిమిషాలు చేసి 233వ పేజీలో చదివామండి. ఇక్కడ హాకిన్ అనే అతని అనుభవం తెలియజేస్తున్నారు. ఏంటంటే, మన ఉద్ధరణకి మన్ని పరీక్షలు పెడుతూనే ఉంటారు. పరీక్షల్ని మనం కోరుకోం, కానీ విజయాలు పరీక్ష అయితే రాయం, అందులో విజయాన్ని మాత్రం పొందాలనుకుంటాం. మనం ఒక్కడికి కనుక ముందుకు వేస్తే మరో అడుగు వేయడానికి భగవంతుని మనకి సాయం చేస్తారు అని ఆయన తెలియజేస్తూ, ఒక్కొక్క అడుగు వేసినప్పుడు మనం క్రమక్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటాము. మనలో పరివర్తన మన అనుభవం ద్వారా మనకి బోధిస్తారు. ఆయనకి ఆ నగరం అంతా బాగా తెలుసుట, ఎక్కడికి వెళ్ళాలన్న విషయంలో సహజంగానే హాకిన్ గారు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎక్కడైనా క్లిష్ట పరిస్థితిని తప్పించుకోవాలనిపిస్తే వెంటనే ఆయన దారి మార్చేసుకుంటారు. సాహసమైన స్వభావం, జాగ్రత్త పడే స్వభావం అది. అటువంటిది ఆయన ఒకసారి న్యూయార్క్లో సబ్వేలో కలిగిన అనుభవం ఒకటే ఆయన తెలియజేశారండి. అందులో ఏంటంటే, ఒక యూరోప్ నుంచి ఒక 5 టూరిస్టులు వచ్చారట. వారంతా సబ్వే రైలు స్టేషన్ అందులో ఎక్కారట. వాళ్ళ మాటలను బట్టి ఇదంతా కొత్త ప్రదేశం వాళ్ళకి అని తెలిసిందని ఈయనకి అర్థమైంది. ఈయన కూడా సామాన్యంగా చాలా ధైర్యవంతుడు. ఈయన కూడా అందులోకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఒక భయంకరమైన దృశ్యం ఏంటంటే, ఒక నల్లని పెద్ద ప్లాస్టిక్ సంచి దాని నిండా తుక్కుతోటి ఒకతను లాగుతూ అందులోకి ఆ రైల్లోకి ఎక్కేట. డబ్బులు అడుక్కుంటున్నట్ట, భయంకరమైన కంఠధ్వనిట, చాలా భయపెడుతున్నట్ట. ఆ టూరిస్టులు అంతా భయపడిపోతున్నట్ట. ఆ భయంకర ఘట్టం చూడగానే ఏం జరుగుతుందని ఈయన కూడా చాలా భయం వేసిందట. అసలే అదంతా చాలా ప్రమాదాలు, వెళ్ళొద్దని చెప్పినా కూడా ఆయన ధైర్యంగా వచ్చేసాడు, స్నేహితులు హెచ్చరించినా సరే. మరి ఇప్పుడు అటువంటి అపాయ పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుకుపోయారు. తిట్లు కూడా తిడుతున్నట్ట, చాలా భయపెడుతున్నట్ట. భయపెట్టి చివరి దాకా వచ్చి ఆయన పక్కన కూర్చున్నట్ట. కూర్చుసేకి కూడా చాలా భయం వేసిందట. చాలా ధైర్యవంతుడు అయినా భయం వేసిందట. స్వామి దయచేసి సాయం చేయండి అని మాటికి అనుకుంటాడు, లోపల తలుచుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆ సీట్ నుంచి ఆయన లేచి వచ్చి ఈయన పక్కన కూర్చున్నట్టు, అంత భయంకరమైన కంఠస్వరంతో ఉన్న అతను వచ్చి స్వామి అని ఈయన తలుచుకోగానే ఈయన పక్కన వచ్చి కూర్చున్నట్ట. ఈయన పైకి లోపల భయపడుతూనే స్వామి 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 అనుకుంటూ, అంటే మన లోపల స్వామిని ప్రార్థిస్తే మనకి ఏ భయమో ఉండదని ఈ విషయం తెలియజేస్తుంది అనమాట. బాబు నీకేంటి, ఏమైనా శాండ్విచ్ కావాలా, బిస్కెట్ కావాలా అంటే అతను అన్నట్ట, నాకు చాలా ఆకలిగా ఉందన్నట్ట. సరే శాండ్విచ్ బిస్కెట్లు తీసుకున్నట్ట. అప్పటిదాకా దూరంగా ఉన్న అతని దగ్గర కూర్చున్నట్ట. గబగబా ఆనందంగా తిన్నట్ట. చూస్తే ఆకలి ఇంకా తగ్గిపోయింది. అతని కంఠం కూడా సౌమ్యతగా మారిపోయింది. అంటే ఈ విధంగా ఎలా మారింది అంటే, ఈయన స్వామి అని మనసులో తలుచుకోగానే ఆ భయం దూరమైంది. అంటే ఒక ప్రయత్నం కనుక మనం చేస్తే భగవంతుడు మన వెంట ఉంటాడనే విషయాన్ని వారు తెలియజేశారు. ఈరోజు డాక్టర్ హెచ్ఎస్ భట్ట గారి అనుభవంతో మనం ప్రారంభిస్తున్నామండి. ఒక్కసారి భట్ గారి గురించి 2 విషయాలు నేను మీకు ముచ్చటిస్తాను.
వీరు ప్రపంచవ్యాప్తంగా ఈ శతాబ్దంలో ఒక గొప్ప యూరాలజీ సర్జన్ అన్నమాట. యూరాలజీ అంటే మీకు అందరికీ తెలుసు, మూత్రకోశానికి సంబంధించిన వ్యాధులకి వీళ్ళు యూరాలజీ సర్జన్. యూరాలజీ అంటే మూత్రకోశం విభాగము, నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల విభాగము, న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించి. ఈయన యూరాలజీ సర్జన్ అనమాట. 30 సంవత్సరాల అనుభవం గడించారు రాయవేలూరులో క్రిస్టియన్ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా. ఎందుకంటే ఈయన గురించి చెప్తున్నానంటే ఈయన నేను చూశానండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి 1970లో రిటైర్ అయ్యారు. అయిన తర్వాత ఆయన సతీమణి కూడా డాక్టర్ మైక్రోబయాలజిస్ట్. 1978లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు బాగా సరుకులు మొదలుపెట్టేటోడికి ఇంకా నడవలేని పరిస్థితికి వచ్చేసింది. ఈ విధంగా పక్షవాతం కూడా వచ్చేసింది. ఎందరో డాక్టర్లు చూపించారట, ఆమెను పరీక్ష చేశారట, ఆ వ్యాధి అంతుపట్టలేట, చికిత్సకు నమ్మదట. ఆ సమయంలో భగవాను బృందావనంలో ఉన్నట్ట ఆ డాక్టర్ భట్ గారు స్వామిని దర్శించి తన భార్య పరిస్థితిని చెప్పారట. స్వామి చిత్రం ఉన్న ఒక వెండి రాకెట్ని విభూని సృష్టించి ఏమీ భయం లేదు, 3 రోజుల్లో ఆమె తన తాను లేచి నిలబడుతుంది, 2 నెలలు డ్యూటీలో జాయిన్ అవుతుందని స్వామి అభయం ఇచ్చారు. సరిగ్గా స్వామి చెప్పిన గడువులో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఉద్యోగం జాయిన్ అయింది. 1990లో ఆ దంపతులిద్దరు కూడా సత్సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 91 నుంచి దాదాపు 20 సంవత్సరాలు వైద్యానుభవం చేస్తూ సేవలు అందిస్తూ ఆ చికిత్సా విభాగంలో ఎన్నో చక్కటి విజయవంతమైన సర్జరీలు చేస్తూ మరి జూనియర్ డాక్టర్లకు కూడా శిక్షణ ఇస్తూ 2009లో ఆయన భార్య పేరు ప్రేమ భట్టు, ఆవిడ 2010లో హెచ్ఎస్ భట్ గారు అనాయాస మరణంతో స్వామిలో ఐక్యమయ్యారండి. ఈ భట్ గారిని నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కలవడం, సేవ చేసినప్పుడు వారి దగ్గర చేయడం కూడా జరిగింది. నాకు ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. ఈరోజు డాక్టర్ హెచ్ఎస్ భట్ గారు ఇండియాలో న్యూరాలజీ శాస్త్ర స్థాపకులు పితామహుని వంటి వారు. డాక్టర్ బిసి రాయ్ అవార్డు పొందిన వారు ఆయన. ఆయన కుటుంబంలో క్యాన్సర్ కావడం అనే ఒక వైద్య సంబంధమైన అద్భుతం జరిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంత నిలయంలో యూరాలజీ శాఖకు వ్యవస్థాపించడంలో సాయం చేయడమే కాక ఈనాటి వరకు వారు దానికి శాఖాధ్యక్షుడిగా అంటే హెచ్ఓడి. ఈ అద్భుతం జరిగింది. శ్రీమతి రాసులినికి అంటే ఈ శ్రీమతి రాసులిన్ అంటే భట్ గారి అల్లుడు ఫ్రాన్సిస్కి ఆవిడ తల్లి అనమాట. ఈ విషయాన్ని భట్ గారు ఈ కింది విధంగా చెప్పారండి. 1990 జూన్ 8వ తేదీ శుక్రవారం నాడు ఇప్పటి నుంచి చదవడం మొదలుపెట్టిన బెంగళూరులోని మా ఇంటికి భగవాన్ గారు దయతో వచ్చారు. నా కూతురు తార, ఆమె భర్త ఫ్రాన్సిస్, వాళ్ళ 2 పిల్లలు కూడా అప్పుడు అక్కడ ఉన్నారు. ఫ్రాన్సిస్ తల్లి రాసులినికి ఆమె 75వ ఏట రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఆమెకు క్యాన్సర్ తీవ్రతకు చేరుకుని ఎడతెరిపి లేకుండా ఒక పెద్ద వ్రణం నుంచి చీము నెత్తురు కారుతూ దుర్వాసన రావడం మొదలైంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఆమె బొత్తిగా రాత్రి నిద్ర పట్టడం లేదు. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు తగు రీతిలో చికిత్సలు చేస్తున్నారు. అయితే వాటి వల్ల ఆమెకు జబ్బు తగ్గకపోగా మందుల వల్ల వేరే పరిణామాలు సైడ్ ఎఫెక్ట్స్ కలిగాయి అన్నమాట. ఆమె ఇంట్లోనే కూర్చుని తన సమయం అంతా ప్రార్థనలోనే గడుపుతుంది. ఆమె ఎంతో భక్తి కలిగిన క్రిస్టియన్. అసలు ఎంత విషయం, ఎన్ని మతాల వారు ఉన్నారండి స్వామి దగ్గర. ఆమె భర్త పాస్టర్గా ఉండేవారు. ఆమె 3 కుమారులు, 2 ప్రీస్టులుగా ఉన్నారు. బాబా వారు చిరస్మరణీయమైన ఆ ఆదివారం క్రిస్టియన్ చాలా ఇంపార్టెంట్ డే కదా. ఆ ఆదివారం నాడు ఆయనకెవరు చెప్పకుండానే ఫ్రాన్సిస్ తల్లి పడుతున్న బాధలను అతనితో వివరంగా చెప్పడము చూసి అతను ఆశ్చర్యపోయాడు భట్ గారు. వారప్పుడు విభూతిని లింగాన్ని సృష్టించి ఫ్రాన్సిస్తో ఈ లింగానికి రోజు నీళ్లతో అభిషేకం చేయి, ఆ నీళ్లను అమ్మకి ప్రసాదంగా ఇయ్యి, ఆమె నొప్పి బాధ అంతా వారు అదుడితో చెప్పారన్నమాట. నొప్పి బాధ అంతా దాంతో పోతుంది అని అన్నారు. ఫ్రాన్సిస్ అదే రోజు సాయంత్రం మా ఇంట్లో జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పింది. భగవాన్ చేసే అద్భుతాలను ఆమె ఆమోదించకున్నా ఇప్పుడు మాత్రం వారిచ్చిన సలహాను పాటించదలుచుకున్నది. కొన్ని వారాలలోనే రణం తగ్గుముఖం బట్టి జబ్బు కుదురుస్తూ ఉన్న లక్షణం అనిపించింది. ఈ దివ్య వైద్యం మొదలుపెట్టిన 1 నెలలోనే నిత్యము పెరుగుతూ ఉన్న రణం మీద అంటే ఆ వూండ్ అనమాట, క్యాన్సర్ వూండ్
కాస్త మామూలు చర్మం వచ్చింది. దుర్గంధం, దాంతో పాటు నొప్పి మాయమైపోయాయి. ఆమె తన మామూలు కుటుంబ జీవితంలో పడి మళ్ళీ తన మనుమలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎంత కరుణామయుడు స్వామి! నమ్మని వాళ్ళని ఇంకా చక్కగా కనిపిస్తాడు. తదుపరి ఏం చేయాలని తెలుసుకోవడం కోసం చెన్నైలోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట, ఆంకాలజిస్ట్ వద్దకు తీసుకుని వెళ్తే ఆయన పరీక్షించి అదిరిపోయాడు. అంతకటం చూశాడు. ఈయన చూసేప్పటికీ ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటంటే దివ్య చికిత్సకు ముందు తాను వైద్యపరమైన ఫోటోలు తీసుకోనందుకు విచారించాడు. అంటే అంతక్రితం ఫోటోలు తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పటికీ అప్పటికే చాలా మార్పు చేస్తున్నారు. ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యుల మీద ఈ అద్భుతం ఎంతో ప్రభావం వేసిందని చెప్పాల్సిన అవసరం లేదు. మహా అవిశ్వాసిగా అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం. ప్రఖ్యాతి జార్జ్ బెర్నాన్ షా అద్భుతం అనేది విశ్వాసాన్ని సృష్టిస్తుంది, కపటం మోసగిస్తుంది. విశ్వాసం ఉంటేనే భగవంతుడు అద్భుతాన్ని సృష్టిస్తాడు. కపటం చేస్తే మోసపోతాం. విశ్వాసాన్ని సృష్టించే ఘటన మోసగించదు. అది కపటం కాదు, అది అద్భుతం. స్వామి చేసింది కపటం కాదు, మాయాజాలం కాదు, జారుడి కాదు. స్వామి చేసేవన్నీ అద్భుతాలే అని అన్నాడు. రోజుని భగవంతుడు తనను ఆశీర్వదించి దివ్యానందాన్ని అనుభవింపచేసినందుకు కృతజ్ఞరాలై మరో 2 సంవత్సరాలు జీవించింది. భగవంతుని నుంచి పిలుపు రాగానే ఆమె ధన్యతతో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచింది. 1993 మార్చి నెలలో అర్జెంటీనాలోని బౌనస్ ఎయిర్స్లో ఉన్న సాయిబాబా సెంటర్లో జరిగిన దివ్య అనుగ్రహం మానవుని దయలకు చెందిన కథ ఇది. నీవు నా కథలు కాదండి, ఇవన్నీ వాస్తవాలే. ఇలా కథల కింద చెప్పారు భాగవతం, సాయి భాగవతం అన్నది. నీవు నా వైపుకి ఒక అడుగు వేస్తే నేను నీ వైపుకి 100 అడుగులు వేస్తాను అన్న భగవాన్ యొక్క హామీలో ఉన్న సత్యతత్వాన్ని చూపే ఘటన ఇది. నిజమే కదా, మనం అసలు నేను చదవడానికి ప్రయత్నిస్తే కదా ఆయన చదివించేది. ఆ విధంగా మనం ఒక్క అడుగు మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా అంతం ఏమింది ఆయనే చూసుకుంటారు. వారి యందు దృఢ విశ్వాసం కలిగించుకోవడం, తోటి వారి మీద నిస్వార్థ ప్రేమను చూపడం అన్నవే వారు కోరిన మొదటి అడుగు. మనం ఆ అడుగు వేస్తే మనకు జగత్తునకు సంతృప్తి కలిగించే మార్గంలో ఉన్నామన్నమాట. ఒక్క అడుగు వేస్తే చాలు, మన సమాజానికి దగ్గరలో ఉన్నట్టుగా లెక్క. ఈ మార్గంలో అద్భుతాలు జరగడం సర్వసామాన్యం. సెంటర్ చుట్టూతా వీధుల్లోనూ ఉంటున్న పిల్లలకు చదువు చెబుతూ సేవ చేయడం అన్న ప్రాజెక్టును సెంటర్ తీసుకున్నది. ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న భక్తుల బృందానికి శ్రీమతి సుజనా ఫెర్నాండెజ్ నాయకత్వం వహించింది. మొదట్లో ఈ పిల్లలను సెంటర్కి పిలిచి స్నానాలు చేయించి వాళ్ళ బట్టలను ఇస్త్రీ చేయించేవారు, భోజనాలు పెట్టేవారు. శ్రీ సత్యసాయి మానవతా విలువల విద్యా విధానంలో శిక్షణ పొంది టీచర్గా ఉద్యోగం చేస్తున్న వాళ్ళతో పిల్లలకు చదవడం, వ్రాయడం నేర్పించారు. అదే నేను అప్పుడే స్వామి ఎడ్యుకేర్ పెట్టేది. ఎడ్యుకేర్ విలువలతో కూడిన విద్యాన్ని ఒక ఎడ్యుకేర్ని కూడా స్వామి చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇటువంటి విద్యా విధానం ఆవిడ కూడా మొదలుపెట్టింది. ఈ పిల్లలు జీవిస్తున్న పరిస్థితులు వాళ్ళ మనస్సులో విపరీతమైన వ్యతిరేక భావాలను నింపేవి. వాళ్ళ దొంగతనాలు మొదలైన వ్యసనాలతో ప్రధానంగా బ్రతికేవారు. గ్రామాల్లో మరీ పాపం వాళ్ళకి ఇల్లిట్రేట్ చాలా మంది ఉంటారండి, వాళ్ళకి ఏమీ తెలియదు. అటువంటి వాళ్ళకి సేవ చేయడం చాలా గొప్ప విషయం. అందుకనే స్వామి గ్రామ సేవ అన్నారు. వాళ్ళని వీధిలోంచి తీసుకెళ్ళి పూర్తిగా సంస్కరించి ఒక వాలంటీర్ల బృందం వాళ్ళ సమస్యకు నికరమైన పరిష్కారాన్ని చూడదలుచుకున్నది. వాళ్ళు ఒక భవనాన్ని అద్దెకి తీసుకుని వీళ్ళందరినీ దాంట్లో ఉంచి సరిచేయడానికి పూనుకున్నారు. వాళ్ళకు ఒక వృత్తిని కల్పించి కొత్త జీవితం గడుపుతూ సమాజంలో సర్దుబాటు అవడానికి పూనుకున్నారు. గ్రామసేవే రామసేవ, అందుకనే గ్రామసేవ రామసేవ అన్నారు స్వామి. 1993 మార్చి 11వ తేదీన కొందరు వాలంటీర్లు మార్గదర్శకంలో, వాలంటీర్లు అంటే సేవాదండి, మనందరికీ తెలుసు కదా, ఇంటి చుట్టూతా ఉన్న గార్డెన్లో ఆ పిల్లలు పనిచేస్తున్నారు. శ్రీమతి చార్లోటా కోచి అనే వాలంటీరు, అంటోనీ రొండిన్ అనే ఒక పిల్లవాడిని, ఈ పేర్లన్నీ కూడా క్రిస్టియన్స్ పేర్లు, ఫారినర్స్ పేర్లు, అలాంటి పేర్లు అన్నమాట ఇవన్నీ కూడా. రొండోని అనే ఒక పిల్లవాడిని ఒక పూల సజ్జ కోసం పనిచేయమంది. మట్టి తవ్వుతున్నప్పుడు అతనికి ఒక బరువైన ప్యాకెట్ అనిపించింది.
దాన్ని అతను తెరవగా అందులో స్వచ్ఛమైన బంగారం కనిపించింది. తర్వాత దాన్ని చూస్తే అది 12 కిలోగ్రాములు ఉంది. అతని స్నేహితుడిని ఒకరిని పిలిచి దాన్ని చూపించాడు. మొదటగా దాన్ని తీసుకుని పారిపోదాం అనుకున్నారు వాళ్ళు. కానీ సాయి వాలంటీర్ నిస్వార్థ సేవ, సాయి వాలంటీర్ నిస్వార్థ సేవ వాళ్ళకు నేర్పిన మానవతా విలువ విద్య తమ పని తాము చేసేవి. అంటే దొంగతనం చేద్దామనుకుని కూడా ఆ వాలంటీర్ని చూసి వీళ్ళలో మార్పు వచ్చిందన్నమాట. తమకు ప్రేమతో ఆశ్రయం ఇచ్చిన సాయిబాబా సెంటర్ వాలంటీర్లకు దాన్ని ఇచ్చేయాలని వాళ్ళ అంతరాత్మ ప్రబోధించింది. ఇదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే స్వామి చేసే ట్రాన్స్ఫర్మేషన్. వాడు పుట్టి పెరిగిన నేపథ్యం జ్ఞాపకం చేసుకుంటే వాడు చూపిన నిజాయితీ కేవలం నిస్వార్థ ప్రేమ తెచ్చిన మార్పే, మరొకటి కాదు. అదేవిధంగా ఇక్కడ ఒక అద్భుతం, విద్యలో మానవతా విలువల కార్యక్రమానికి ఇది మంచి టెస్టిమోనీ. అంటే ఆ విద్యా కార్యక్రమం ఇది ఒక మంచి ఒక శాంపిల్ అన్నమాట. ఇది భక్తులకు భగవాన్ బాబా అనుసరించి చెప్పిన 9 ఆదేశాల్లో ఒకటి తాము నివసిస్తున్న దేశాల చుట్టాలకు విధేయత చూపడం. అందువల్ల పబ్లిక్ నోటరీ ద్వారా టెస్టిఫై చేయించి తమకు బంగారం టెస్ట్ చేయించారు. ఆ బంగారం దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని సాయిబాబా సెంటర్ సభ్యులు నిశ్చయించుకున్నారు. ఎక్కడైనా ఏదైనా భూములు ఏదైనా దొరికినప్పుడు మనం దాన్ని తీయకూడదు, దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. అందులో మన సత్యసాయి సేవాదారులు తప్పకుండా అందులో ముందుంటారు. పిల్లలతో పనిచేస్తూ వాళ్ళకే అది అనిపించినందువల్ల ఆ బంగారం వాళ్ళకే ఇచ్చినట్టని కోర్టు తీర్పు చెప్పిందండి. నిజాయితీగా ఉంటే ఇలా ఉంటుందన్నమాట. దాంతో ఇంకా మంచి పరిసరాల్లో ఆ వీధి పిల్లల కోసం సత్యసాయి ఆర్గనైజేషన్ మరియు ఫౌండేషన్ ఒక కొత్త భవనాన్ని కొనాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు స్వామి ఆశీస్సులు పొందడం కోసం సంస్థ సభ్యులు కొందరు 1993 జూలై నెలలో ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ బంగారాన్ని మొదటగా కొనుక్కున్న పిల్లవాడు అంటోనీ రెండింటిని కూడా ప్రశాంతి నిలయానికి ఆ బృందంతో తేవడం ద్వారా అతన్ని బహుకరించారు. భగవాన్ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళ ప్రాజెక్ట్ని ఆశీర్వదిస్తూ, బంగారం రూపంలో నా ఆశీర్వాదములు మీకు ముందే చేరుకున్నాయి, నేనే దాన్ని సంకల్పించింది, పిల్లల్ని మంచి ఇంటిని కొనండి అన్నట్టు స్వామి. ఆ బంగారాన్ని ఇస్తే నేనే నా సంకల్పం ద్వారా దొరికింది, దానికి ఆ పిల్లలు ఉండడానికి ఒక మంచి ఇల్లు కొనమని చెప్పారు. బోనస్ ఎయిర్స్లో దిక్కులేని నిరాశ్రితులైన ఆ పిల్లల కోసం కొన్న కొత్త ఇల్లు భగవాన్ ప్రేమ చిహ్నంగా ప్రకాశిస్తోంది. వాళ్ళు దిగువ స్థాయి వాళ్ళే కానీ పనికిరాని వాళ్ళు కాదు. దిగువ స్థాయి వాళ్ళని ఎప్పుడు కూడా మనం చులకం చేయకూడదండి. వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటుంది. ఎవ్వరు కూడా పనికిరాని వాళ్ళు లేరు. వాళ్ళందరినీ మనం ముందుకు తీసుకురావాలి. ప్రేమ అన్నిటినీ జయిస్తుంది, మనం కూడా ప్రేమను సమర్పించుకుందాం అని ప్రేమ గురించి వర్జులు కొన్ని మాటలు చెప్పారు. అంటే ప్రేమతో శత్రువును కూడా జయించవచ్చు, దేన్నైనా జయించవచ్చు. అవతార పురుషునికి తన భక్తుని మీద ఉన్న అపారమైన ప్రేమకు చిహ్నంగా ప్రశాంతి నిలయంలోని విద్యాగారి మీద అద్భుతమైన హనుమంతుని విగ్రహం నిలిచి ఉన్నది. భగవంతుని ప్రణాళికలో భక్తికున్న ఆదిత్యాన్ని కూడా తెలుపుతున్నది. మనం ఆ కొండ దిగువ నిలబడి పైకి చూస్తే శ్రీకృష్ణుడు చూస్తున్నాం కదండి, మన స్టేడియో నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో. చూస్తే శ్రీకృష్ణుడు, షిరిడి సాయిబాబా, శివుడు, బుద్ధుడు, జీసస్, జరాస్ట్రు మొదలగు అవతారాలు, ప్రవక్తల విగ్రహాలు కాస్త కిందుగాను, సాటి లేని నేటి బలిష్ఠుడు అయిన ఈ భక్తుని విగ్రహమేమో అందరికంటే ఎత్తైన చోట కనిపిస్తుంది. అదే మనం ఇరు స్టేడియంలో చూస్తాం. అంత ఎత్తుని ఆంజనేయ స్వామికి పెట్టారు. స్వామి అంటే మొత్తం అంతా చూస్తూ ఉంటాడు ఆయన. ఆంజనేయ స్వామి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేవాడు కదా, అది అంత ఎత్తులో పెట్టారు స్వామి దాన్ని. 1990లో ఈ హనుమాన్ బృహత్ విగ్రహాన్ని కొండ మీద నిలిపిన కథ ఎంతో బాగుంటుంది. ఈ ప్రాజెక్టు మొదటి నుంచి చివరి దాకా భగవాన్ అందులో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా మొదటి నుంచి చివరి దాకా ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వామి చూసుకున్నారు. భగవాన్ తన 65వ జన్మదినం నాడు ఆ కొండ మీద 65 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకోవడంలో మొదలైంది. పని మొదలవడానికి ముందు కూడా వారు జీపు మీద కొండ మీదకు
కొన్ని మార్లు వచ్చారు, జీపుతో కొండ మీదకి వచ్చారు. అలా వచ్చినప్పుడు ఒకసారి విగ్రహం ఉంచాల్సిన స్థలాన్ని వారు ఎన్నుకున్నారు. కన్నల జోగారావు నాయకత్వంలో శ్రీ జయకుమార్, శ్రీ తెలియనాయకం అన్న ఇద్దరు ఇంజనీర్లతోనూ, శ్రీ సుబ్రహ్మణ్యన్ అన్న శిల్పితోనూ ఒక బృందాన్ని ఏర్పరిచారు. అప్పటిదాకా కన్నల జోగారావు గారు ఇంచుమించుగా అన్నింటికీ వారే ఇంజనీర్గా అందులో పనిచేసేవారు అనమాట. శ్రీ సుబ్రహ్మణ్యం అన్న శిల్పితోనూ ఒక బృందం ఏర్పరిచారు. అప్పటిదాకా ప్రసాద నిలయంలోని శిల్పం పైన అంతా చేసిన సుబ్రహ్మణ్యన్ హనుమాను బొమ్మలను వివిధ భంగిమల్లో గీసి వాటిని భగవానికి సమర్పించారు. వాటిల్లో తన అరచేతిలో సంజీవని పర్వతాన్ని పెట్టుకొని ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న హనుమంతుని బొమ్మను స్వామి ఎన్నుకున్నారు. సంజీవిని అంటే మరి ఆ ప్రాణాన్ని కాపాడేది కదా, అందుకని ఆ సంజీవిని పర్వతం బొమ్మ పెట్టారు స్వామి. అంటే ఎన్నో ప్రాణాలు స్వామి కాపాడారు కదా. ఆ పర్వత ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న హనుమంతుని బొమ్మను స్వామి ఎన్నుకున్నారు. వంచిన ఎడమకాలు ఒక చిన్న కొండరాయి మీద, కుడికాలేమో భూమి మీద ఉంచినట్లుందా చిత్రం, అందరూ చూసి ఉంటారు. తర్వాత ఆ శిల్పి ఆ చిత్రాన్ని ఒక చిన్న శిల్పంగా తయారు చేసి ఇవ్వగా, ఆ చిన్న శిల్పాన్ని 65 అడుగులకు పెంచితే ఒక్కొక్క అవయవం ఎంత పరిణామంలో ఉండాలి, ఎంత బరువు ఉంటుంది మొదలైన అంశాలన్నీ లెక్క వేసి ఇచ్చాడు. అంతా కలిపితే మొత్తం విగ్రహం బరువు సుమారుగా 1000 టన్నుల వరకు ఉంటుంది. అందువల్ల ఆ శిల్పాన్ని లోన పోత పోయకుండా, అంటే అదే చాలా బరువుగా ఉంటుంది, లోపల పోత పోయకుండా ఖాళీగా ఉంచి చేద్దామని వారు చాలా బాబావారికి ప్రతిపాదించారు. అయితే భగవాన్ దాన్ని కాదంటూ ఆ శిల్పం అక్కడ 100 సంవత్సరాలు ఉండబోతోంది. 100 ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, అది భగవంతుడు పెట్టిన విగ్రహం ఉండబోతోంది. అందువల్ల అక్కడ లోపల ఖాళీగా పైన పోత పోయడం లాంటి పై పనులు వద్దు, ఘనంగా బలిష్టంగా శిల్పాన్ని తయారు చేయండి అని చెప్పారు. ఆ శిల్పం యొక్క డిజైను 3 సూత్రాల ఆధారంగా చేశారు. శిల్పానికి వెన్నుదన్నుగా ఆధారంగా ఉక్కు చట్రం ఉంటుంది. ఉక్కు చట్రం మీద దట్టమైన కాంక్రీట్ విగ్రహానికి మాంస కండరాలుగా ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన జిడ్డుతో ఉన్న సిమెంట్తో, అంటే కల్తీ సిమెంట్ కాదనమాట, అది చక్కటి పొట్ట ఉన్న సిమెంట్తో అత్తిన ఇటుకల విగ్రహము శరీరము వంపు సొంపులు కలగడానికి వాడాలి. అన్ని స్వామి నిర్ణయిస్తున్నారు ఇక్కడ. కాళ్ళు ఇతర బృహద అవయవాలు రూపకల్పన కంటే మిగిలిన అవయవాలన్నిటికీ కూడా దేశంలోనే అతిపెద్దదైన బరువైన దూలాల లాంటి ఇనుప కంబలు అవసరమయ్యాయి. అసలు ఇది మానవమాత్రకు సాధ్యం పని భగవంతుడు సాయి భగవానుడు చేసింది. ప్రాథమికమైన ఈ డిజైన్ పని సాగుతుండగానే స్థలాన్ని బాగు చేసి చదును చేయడం, పునాదిని సిద్ధం చేయడం మొదలైన పనులన్నీ కూడా చేశారు. డిజైన్ విషయంలో భగవాన్ ఎంతో లోతైన దృష్టితో కూడిన సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా పని జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ కోసం భగవాన్ అనేక మార్లు వచ్చిపోయేవారు. భగవాన్ చూసిన చోట ఇంతకు ముందే ఉన్న రాతిని తీసేసి అక్కడ చదును చేసి అక్కడ అడుగున ఏ కదలకు లేకుండా గమనించి, అంటే భూమి ఎలా ఉందో చూసి అక్కడ దాని మీద సిమెంట్ రాతి పోత పోయాల్సిన అవసరం లేదని, బరువైన బృహత్ శిల్పాన్ని ఆ ఉన్నదే భరించగలుగుతుందని వారు గమనించగలిగారు. అంటే భూశాస్త్ర నిపుణులు చేసే పని కూడా స్వామి చేశాడు, ఎందుకంటే సృష్టికి మోహం ఆయనే కాబట్టి. 1990 ఫిబ్రవరి 19 నాడు స్వామి సన్నిధిలో వారి ఆశీస్సులతో భూమి పూజ జరిగింది. ఆ సమయంలో స్వామి సుమారు 300 అంగుళాలు ఎత్తు ఉన్న బంగారు హనుమంతుని విగ్రహం సృష్టించి శిల్పి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చి పోతపోయబోతున్న విగ్రహాన్ని కూడా సరిగ్గా ఇలాగే నిర్మించమని ఆదేశించారు. ఇంతకు ముందు ఆమోదించిన డిజైన్ కన్నా అది కొద్ది తేడాతో ఉండడమే కాక పాత డిజైన్లోని కొన్ని సూక్ష్మ సమస్యలు కూడా దీంతో సాయిరామండి, ఈ ఫోటో చాలా మంది చూసే ఉంటారు. ఎవరి దగ్గర ఈ ఫోటో ఉంటే జస్ట్ హ్యావ్ ఇమేజ్ సెండ్ మీ. స్వామి హనుమంతుడి విగ్రహం చేతిలో ఉంటుంది, స్వామి చేతిలో. ఎవరి దగ్గర ఈ ఫోటో ఉంటే పంపించండి, ఐ విల్ సెండ్, ఐ విల్ పుట్ ఇన్ ద గ్రూప్. కంటిన్యూ. ఓకే, అలాగే అంతకు ముందు ఆమోదించిన డిజైన్ కన్నా ఇది కొద్ది తేడాతో ఉండడమే కాక
స్వామి ప్రతిదీ వారే డిజైన్ చేశారంటే ఇంకా దానికి అసలు తిరుగులేదు. పాత డిజైన్లోని కొన్ని అందులో ఇంకా స్పష్టమైన సమస్యలు ఉన్నాయట. దీంతో పరిష్కారం అయ్యాయి. భగవాన్ రాతి బ్లాకులను ఇటుకలను సృజించి ఆశీర్వదించి అవి దృష్టి చేసుకున్నాయి. ఇటుకలు కూడా ఆశీర్వదించి వాటిని సిమెంట్ చొక్కా మీద సరైన చోట కాపురం చేయడం ద్వారా పని ఇంకా మొదలు పెట్టవచ్చు అని సూచన చేశారు. స్వామి సూచనతోటే ఏ పనైనా ప్రారంభం అవుతుందన్నమాట. ఆ స్థలం ఇక్కడ మనం ఏది కూడా ఆయన సూచనే, ఆయన సంకల్పించినదే కాబట్టి ఇంత నిరంతరంగా జరుగుతుంది. స్వామి ఏ సూచన చేసినా కూడా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఆ స్థలం అంతా తిరిగి దాని వారి పవిత్రీకరించి కొన్ని కొబ్బరికాయలు కొట్టి అక్కడంతా వాటిని నీళ్లను చల్లారు. స్వామి కొబ్బరికాయలు భలే కొడతారండి, టికెట్ ఎక్కువ ఊకాయి కొడతారు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఒకసారి కొందరు కింది నుంచి కూడా చూడడానికి వీలుగా విగ్రహాన్ని కొండరాతి మీదనే సరాసరిగా కాకుండా కాంక్రీట్ వేదిక మీదకి ఎక్కించాలని భగవాన్ ఇంజనీర్ని ఆదేశించారు. ఆ వేదిక ఏ ఎత్తులో కట్టాలో సూచించాల్సిందిగా కిరై నాయకం స్వామిని ప్రార్థించగా అది అంత ఎత్తు ఉండవచ్చు అని బాబా వారు తెలిపారు. విగ్రహం మీద అంటే ఆ శిల్పం, ఆ రాయి స్వామి అంత ఎత్తు ఉండాలని చెప్పారు. అంటే అది హనుమంతుడు ఆ పైన ఉంటాడు అన్నమాట. ఈ విగ్రహం మీదకు వీచే గాలికి అది దొరికి పడకుండా ఉండేందుకు కూడా ఆ వేదిక నిర్మాణం సహాయపడుతుంది. వేదిక లేకుండా ఒక్క విగ్రహం బరువే అయితే అది గాలికి నిలవక పడిపోయే అవకాశం ఉన్నది. ఇందుకు అవసరమైన వేదిక పొడవు 45 అడుగులు, వెడల్పు 25 అడుగులని ఇంజనీర్లు లెక్కలు వేసి తేల్చారు. గాలి ఒత్తిడిని తట్టుకొని నిలబడడానికి కావాల్సిన బరువుని బట్టి వేదిక యొక్క కనీస ఎత్తు నిర్ణయించాల్సి ఉన్నది. అసలు ఇది మామూలు ఇంజనీర్ కానీ ఎవరికైనా అసలు సాధ్యమని ఆ ఇంజనీర్ స్వామికి ఒక్కరికే సాధ్యం. వాళ్ళు వేసిన లెక్కలు కూడా స్వామి ఎత్తు ఎంతో అంతే ఎత్తు వేదిక ఉండాలని తీర్చి, అంటే 5 అడుగులు 4 అంగుళాలు స్వామి ఎత్తు అనమాట. 5 అడుగులు 4 అంగుళాలు 370 టన్నుల బరువు వేదిక విగ్రహాన్ని ఎత్తి నిలబడమన్న మరొక సమస్యను కూడా పరిష్కరించింది. ఒకవేళ ఈ వేదికని కనుక నిర్మించకపోతే విగ్రహాన్ని నిలిపి ఉండడం కోసం కొండ రాతిలో బాగా వెడల్పైన లోతైన రంధ్రాలను తోల్చాల్సి వచ్చేది అని ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం తెలియజేశారండి. నాకు ఇచ్చిన సమయం పూర్తయింది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తాను. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని, అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి నా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ తర్వాత మా సోదరుడు వారు అద్భుతమైన విశేషాన్ని తెలియజేస్తారు కాబట్టి నేను మరొకసారి సోదరుడు శ్రీ లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ నా అదృష్టం ఏంటంటే ఈ జరిగిన కాలాల్లో పుట్టపర్తి వెళ్ళడము, దర్శించడము, ఆ భట్టు గారిని నేను కలుసుకోవడము, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను ఎప్పుడు చదివినా అటువంటి అధ్యాయమే నాకు రావడం ఇది స్వామివారి మిరకలు తప్ప వేరొకటి కాదు. ఒక అడుగు వెయ్యి 100 అడుగులు నేను వేస్తాను, 10 అడుగులు కాదు 100 అడుగులు కాదు, ఎన్ని అడుగులు వేస్తారు. నిజంగా ఈరోజు పవర్ లేదు, వైఫై లేదు. కోటేశ్వర గారు చెప్పారు మీరు రెడీగా ఉండండి, నాది ఎప్పుడు పుట్టిందో తెలియదు. కానీ అంటే మనం ఒక్క అడుగు ప్రయత్నం చేస్తే స్వామి 10 అడుగులు వేస్తారని దానికి ఇదే నిదర్శనంగా నేను భావిస్తూ నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా సోదరులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అమృత వాక్కులు వినే అవకాశాన్ని వారికి ఇస్తూ నేను ఇతరులతో ముగిస్తున్నానండి. ఇంతవరకు శ్రద్ధగా విన శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేస్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు చెప్పు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొక 10 మినిట్స్ కంటిన్యూ చేస్తావా? చేస్తా ఓకే ఓకే బ్రదర్. లేదు నేను ఇంటికి వచ్చాను, ఐఎమ్ రిలాక్సింగ్. ఓకే ఓకే, కరెక్ట్ గా 10 మినిట్స్ ఆపు. ఎవరు చెప్పారు, నువ్వే ఆపు. నేను ఆపేస్తా. ఓకే. ఆ రోజుల్లో ప్రశాంతి నగర్ పట్టణ వాటికలో నివాసకుల అంతస్తులను లారెన్స్ అండ్ డుబ్రో లిమిటెడ్ వారి ఒక విభాగంన ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తోంది. ఆ రోజుల్లో అంతా ఈస్ట్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి ఇవన్నీ కట్టడాలు కట్టేవారు. అవన్నీ కూడా అప్పటికే కట్టేశారు ఈస్ట్ ప్రశాంతి, మిగిలినవి కూడా కడుతున్నారు అన్నమాట. 1990 మార్చిలో విగ్రహాన్ని నిలిపే పని, దాని ఉక్కు చట్టాన్ని అందించేసే పని ఈ కంపెనీకి అప్పగించారు స్వామి. ఏ కంపెనీకి అప్పగించాలి, ఎవరు చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ప్రతి చిన్న విషయాన్ని ప్రతి ప్రాజెక్టులను కూడా స్వామివారే సూచించేవారండి. వాళ్ళని పిలిచి వాళ్ళకన్నీ ఇచ్చి
వాళ్ళు చెప్పింది ఆయనే వారికి ప్లాన్ అందించేవారు. అటువంటి దిగ్గజాలు లాంటి ఇంజనీర్లకు కూడా స్వామి ప్లాన్ ఇచ్చారు. అంటే డాక్టర్లకి డాక్టర్ అయినా, ఇంజనీర్లకి ఇంజనీర్ అయినా. భగవానికి మంచి భక్తుడైన శ్రీ వి రామకృష్ణ గారు ఈ కంపెనీకి జనరల్ మేనేజర్గా ఉండేవారు. ఈయన ఎల్లంటి రామకృష్ణ గారు అంటామండి. ఈ స్వామి కట్టడాలన్నింటికీ కూడా ఈయనే సిమెంట్ సరఫరా చేసేవారు. ఈ రామకృష్ణ గారి ఊరే వారు నాన్నగారు వెంకటప్పయ్య గారు ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా స్వామి గారికి ఇచ్చారు. అందులో ఈరోజు సంగీత కళాశాల స్వామి పెట్టించారు. ఎంతో సమర్థులైన ఇంజనీర్లను, టెక్నోక్రాట్లను ఆయన నియోగించారు. ఈ పని రాత్రింబగళ్ళు జరుగుతూ ఉండేది. బాబా వారు తరచుగా నిర్మాణ స్థలానికి వచ్చిపోతుండడంలో అక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సాహాలతో పనిచేసేవారు. నిజమే కదా, స్వామి వస్తారు, ఏ టైమైనా వస్తారు, ఆనందం ఆ స్వామిని చూడొచ్చని. స్వామి తాము వస్తున్నప్పుడు పుష్కలంగా స్వీట్లు, పండ్లు, బిస్కెట్లు కూడా తెచ్చి తామే స్వయంగా వాళ్ళకి పంచిపెట్టేవారు. ఒక్కొక్కప్పుడు వారు తమతో కొందరు పెద్దవాళ్ళను కూడా తెచ్చి జరుగుతున్న పని అంతా వాళ్ళకి చూపించేవారు. స్వామి అంత పరమాత్ముడైనప్పటికీ కూడా అందరితోటి సలహా సంప్రదింపులు చేసేవారు. అందరినీ సలహాలు అడిగేవారు స్వామి. అంటే తెలియదు కాదు, వాళ్ళకి ఇంకా తెలియచెప్పడం కోసం భగవత్కార్యం చేస్తున్నామన్న భావం వల్ల అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఇంజనీరు, టెక్నోక్రాటు, పనివాడు తమను ధన్యులుగా భావించేవాడు. భగవంతుని హృదయంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న మహాభక్తుని విగ్రహాన్ని కాదా తాము రూపొందిస్తున్నది. మామూలు వాడండి ఆంజనేయ స్వామి. ఎవరిని తలుచుకుంటే స్థైర్యం వస్తుందో, ఎవరిని తలుచుకుంటే మనం ఇంత ధైర్యంగా ఉండగలమో అటువంటి రామభక్తుడైన హనుమంతుడు మరి రామదాసుడి విగ్రహం. దాసోహం కోసలేంద్రస్య అన్నారు కదా, అటువంటి అద్భుతమైన విగ్రహాన్ని కదండి వాళ్ళు రూపొందిస్తున్నారు. పని ఒడిదుడుకులు లేకుండా వేగంగా సాగుతోంది. 60 టన్నుల ఉక్కు, 150 టన్నుల సిమెంటు రాసిన వాళ్ళకి జోహార్. ఇంత వివరంగా ఆ విగ్రహం పని పూర్తవడానికి పట్టింది. వేదికతో కలిసి విగ్రహం మొత్తం బరువు సుమారు 900 టన్నులు. అమ్మ, హనుమంతుడు కుడి చేతితో పట్టుకున్న గద బరువే 20 టన్నులు. హనుమంతుని తోక, ఎడమ చేతిలోని సంజీవిని పర్వతం తప్ప మిగిలిన విగ్రహం అంతా ఒకే ఘనపాట. రకరకాలుగా అతికించలేదు, ఒకటే పోత పోసేట. చేతి మణికట్టు పరిమాణం చిన్నదిగా శిల్పి నిర్ణయించిన చేత పర్వతం మాత్రం ఘనంగా కాక లోన డొల్లగా నిర్మించాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే అట్లా ఘనం కాకుండా లోన డొల్లగా నిర్మించిన పర్వతం బరివే 50 టన్నులు. ఇంకా లోపల ఎవరు పెడితే ఇంకెన్ని టన్నులు ఉంటుందో. ఈ కారణం చేతనే తోక కూడా దేవం ఆధారంగా చాలా చోట్ల వంకర్లు తిరిగి డొల్లగానే చేసిన దాని బరువు 20 టన్నులు. బాబావారి 65వ జన్మదినం నాటికి కొన్ని రోజుల ముందు 65 అడుగుల ఆ విగ్రహం, అంటే స్వామి జన్మదినోత్సవం. ఒక్క నిమిషం. సమ్ డివోటీ హ్యాస్ సెండ్ ద ఫోటో. ఎంత ప్రాంప్ట్ గా ఉన్నారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ అండి. ఇటువంటి వాళ్ళు ఎక్కడ దొరకరు అక్క. నాకైతే దొరకరు, మీకు దొరుకుతారేమో, నాకైతే దొరకరు ఇటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరో పంపించారండి. థ్యాంక్ యూ. నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను, అందరూ చూడండి. Sairam, this is Vani Brahmaram Rao. Thank you. Wonderful. Sairam. Wonderful. అది కూడా స్వామి మిరకలే. దట్ ఈజ్ ఆల్సో స్వామి మిరకల్. యువర్ సంకల్ప అండ్ స్వామి మిరకల్. 65 అడుగుల ఆ విగ్రహం ప్రతిష్ట సిద్ధమైంది. 1990 నవంబర్ 22వ తేదీ నాడు భగవాన్ ఆ విగ్రహానికి ప్రారంభోత్సవం చేశారు. ఇండియాలోని ప్రతి నగరంలోనూ, పల్లెలోనూ దేవాలయాలుండి తనకు సాటిలేని మహాభక్తుడైన హనుమాన్కి ఘనమైన, బృహత్తరమైన వాత్సల్య ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తున్నది. త్రేతాయుగంలో తాను పడిన రుణాన్ని ఇప్పుడు శ్రీరాముడు తీసుకుంటాడండి. అంత త్రేతాయుగంలో హనుమంతుడు అంత చేశాడు కదా. అందుకని ఈ అవతారంలో ఈ సాయిరాముడు ఆ రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నది. ఓ హనుమ, నువ్వు నాకెంతో మహత్తరమైన సేవలు అందించావు. వాటిని ఈ భూలోకంలో ఎవరూ ఊహించలేరు. నీకు ఉచితమైన పారితోషికం ఇవ్వగలని అనుకోలేను నేను. నీవు చేసిన అసంఖ్యాక సేవా కార్యాలకు నా జీవితాన్ని ఇచ్చినా సరిపోదు. నీ రుణం తీర్చలేనంతగా నేను రుణగ్రస్తుడయ్యానని అనుకుంటూ తీర్చుకున్నట్లున్నది ఆ విగ్రహం తండ్రి. మరి ఆ త్రేతాయుగ రాముడు, ఈ కలియుగ రాముడు అయినటువంటి సాయిరాముడు అటువంటి అద్భుతమైన విగ్రహాన్ని నిజంగా చూస్తుంటే ఆనందం వేస్తుంది.
అందులో గొప్ప మెరకలు ఏంటంటే మనం ఇది చదువుతుండగా ఆ ఫోటో చూపించడము, సంకల్పం కలగడము అంతా కూడా భగవాన్ కృప, భగవాన్ సంకల్పము. ఇటువంటి అద్భుతమైన మరి ఆంజనేయ స్వామిని ఈరోజు మనం తలుచుకొని ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నా ఆత్మీయ సోదరుడు ఇంకో 10 నిమిషాల్లో శ్రామత ఇచ్చినందుకు మరి మరొకసారి నా హృదయపూర్వక నమస్సులు ఆశీస్సులు అందిస్తూ ప్రేమ స్వరూపమైన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. జై సాయిరాం, జై జై సాయిరాం. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడిపోతే వింతగా ఉంటాను. You spoke. If I'm unable to speak, I can't speak. It's meaningless and useless. మాట్లాడకపోతే వింతగా ఉంటుంది. అరే నువ్వు మాట్లాడితే నేను మాట్లాడిపోతే it's a crime. It's a crime on the part of. Just now అండి I gone to the ఆర్థో స్పెషలిస్ట్. ఎంత టైం స్పేర్ చేశాడంటే అండి ఇంకేమన్నా టెస్టులు రాస్తాడేమో అని వెళ్ళటం జరిగింది. ఈ నాట్ రిఫర్డ్ ఎనీ టెస్ట్. ది మెడిసిన్స్ ఆర్ వర్కింగ్. ఇట్ కెనాట్ వర్క్ 100%. ఒకేసారి 100% వర్క్ చేయవు. ఇట్ ఈస్ వర్కింగ్ 20 to 30% రిలీఫ్ ఐ గాట్ డ్యూరింగ్ దిస్. సో నీడ్ నాట్ టు వర్రీ. Your age is nearing 70, so age related also there, nothing to be panic. మీ నాన్న బాగా ప్యానిక్ అవుతున్నాడు. లేనిపోయి ఆయనకి బయాలజీ బాగా తెలిసేమో, కిడ్నీస్ అంటాడు, అది అంటాడు. ఆయనకి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హాస్పిటల్ కంటిన్యూ 1 more. అందులో ఒకటే ట్యాబ్లెట్, మిగిలిన కూడా విటమిన్స్ ఆఫ్ బాడీ. ఇప్పుడు ఆంజనేయ స్వామి అనగానే విజయవాడకు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో టువర్డ్స్ హైదరాబాద్ పరిటాల అని ప్లేస్ ఉంటుంది. అంటే విజయవాడ వాళ్ళకి కనీసం తెలుసు. పద్మాభయన్ కన్నా తెలియదు. పద్మాభయానికి తెలియదంటే నేనేం చేయలేను. విజయవాడ ఫ్యాంటాస్టిక్ ఐడల్ అండి ఆంజనేయ స్వామి. ఐ థింక్ ఇట్ ఈస్ 140 feet అనుకుంటా. 160 ఎంతో. ఎవరన్నా ఉంటే చెప్పండి. అది పరిటాల నగర్ ఫోటో కూడా ఉంది తాళ్ళలో. గర్భగుడి మీద విగ్రహం. అవును సార్, అవును. కరెక్ట్. అరౌండ్ 120 పక్క. ఐ థింక్ ఇట్ ఈస్ 140. ఆ మందిరంలో భజన చేసే అవకాశం కలిగింది. ఒకసారి ఏమో అననుకూల పరిస్థితిలో వెళ్ళాము చూడటానికి. సరే దూరం నుంచి దేవుని చూడటానికి ఏమైంది, ముట్టుకోపోతే. యాక్చువల్గా పోవచ్చో పోకూడదో కానీ ఆ సిచ్యువేషన్ వెళ్ళింటాము. ఒకసారి అయితే లోపల భజన చేసే అవకాశం కూడా కల్పించారు వాళ్ళు, సాయి భజన. ఆ విగ్రహం నిలబట్టాలా. స్వామి దగ్గర పోతే అప్పుడు స్వామి చెప్పిన తర్వాత ఆ విగ్రహం నిలబడింది. 3000 టన్నులు 4000 టన్నులు సిమెంట్ పెట్టారు ఆ విగ్రహాన్ని. నియర్లీ 140 feet అయింది. 120 అబవ్. గర్భగుడి మీద ఆంజనేయ స్వామి ఉంటాడండి. గర్భగుడిలో అదే ఇందాకైతే స్వామి ఎలా క్రియేట్ చేశారో అదే 65 feet గర్భగుడిలో కూడా అదే విగ్రహం ఉంటుంది. పక్కన కూడా ఇంకో వేరే విగ్రహం కూడా పెట్టారు. ఇప్పుడు చాలా డెవలప్ అయి ఉంటుంది పరిటాల. చూడండి, ఖచ్చితంగా చూడవలసింది. కనీసం విజయవాడ నుంచి హైదరాబాద్ బస్సులో పోతుంటే మీ ఎడం పక్కన ఉంటుంది, ఆ కుడి పక్కన. ఒక 2-3 కిలోమీటర్ల నుంచే ఆజాన్ బాహుడు కనపడుతుంటాడు మనకి. అట్లీస్ట్ యూ కెన్ సీ నౌ. ఎవడైతే విజయవాడ నుంచి హైదరాబాద్ పోతుంటారో విజయవాడ దాటి పెరీ సెంటర్ దాటిన తర్వాత చౌరాస్తా వస్తుంది కదా, అటు తిరువూరు రోడ్డు వస్తుంది, క్రాస్ రోడ్డు. పెరీ సెంటర్ అంటారు. అది దాటిన తర్వాత అక్కడి నుంచి ఒక 10-12 కిలోమీటర్లో. మూర్తి గారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. విజయవాడ ఏం లేదండి. దారిలో కారులో వెళ్ళినప్పుడు అక్కడే టిఫిన్ చేసేవాళ్ళం అక్కడ ఆ విగ్రహం దగ్గర. చూసి అంటే విజయవాడ వాళ్ళు చూడాలని లేదు. పరిటాల ఐడియల్ అటు పోయిన వాళ్ళందరూ కళ్ళకన్నా కనపడుతుంది. అక్కడ అన్ని కార్లు అక్కడే రెస్ట్ అవుతాయి. ఓ వండర్ఫుల్. చాలా రోజులైందండి ఈ ప్రాజెక్టు. ఇట్స్ వండర్. ఎవ్రీథింగ్ ఇస్ వండర్. వండర్ అనుకుంటే వండరు. అసలు ఏమి దున్నపోత మీద వాన పడ్డట్టు అనుకుంటే దున్నపోత మీద వాన పడ్డట్టే. కరెక్ట్గా లాస్ట్ మంత్ ఇదే రోజు చెప్పానండి ఈ టాపిక్. విల్ కంప్లీట్ విత్ ఇన్ 2-3 సత్సంగాలు సార్. నాకు 2-3 సత్సంగాలు ఇస్తే ఐ కెన్ కంప్లీట్ దిస్ టాపిక్ సార్. కోటేశ్వరరావు గారు. సాయిరామ్ సార్.
చాలా రోజులైంది సార్, ఇప్పటికే 6 నెలలు అయింది. ప్లీజ్, ఐ వాంట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ విత్ ఇన్ 2-3 సత్సంగాస్. సో బాబాను దర్శించిన యోగులు విల్ కంటిన్యూ టుడే. కరెక్ట్ లాస్ట్ మంత్ 6వ తారీఖు చెప్పాను, మరలా నెల రోజుల తర్వాత ఈ సబ్జెక్ట్ వచ్చాం. ఈరోజు మనం ముచ్చరించుకోబోయే మహనీయుడు శ్రీ సంత్ ఆసారాం బాపు. ఆధ్యాత్మిక రంగంలో సుప్రసిద్ధులైన యోగి పుంగవులు శ్రీ సంత్ ఆసారాం బాపు మహాశయ. ఆయన 17/4/1941లో సంయుక్త పాక్ పరగణాలోని సింధ్ ప్రాంతంలో నవాబ్షా జిల్లాలో బెరానీ గ్రామంలో మెహగిబా కామల్ సిరిమలాని దంపతులకు జన్మించారు. ఈ డేటా ఆయన కలెక్ట్ చేయడం గొప్పతనం సుమన్ బాబు గారు. దేశ విభజన జరిగిన తర్వాత ఆ కుటుంబము గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చి స్థిరపడింది. వీరి చిన్నప్పటి పేరు అస్మల్ సిరిమలాని. చిన్ననాటనే తండ్రి గతించడము, తల్లి ఆధ్యాత్మిక భావములతో ఈ బాలుని పెంచి పెద్ద చేయటము జరిగింది. అస్మల్ యువకుడైన తర్వాత కృష్ణుని పుణ్యభూమి అయిన బృందావనం వెళ్ళారు. ఆధ్యాత్మిక తపనతో, సత్య అన్వేషణతో నరేశ్వర ధామ్, హిమాలయాలు, మౌంట్ అబు ఉన్న ప్రదేశాలు సంచరించారు. చివరకు స్వామి లీలా షాహుజీ మహారాజుని గురువుగా స్వీకరించి ఎన్నో కఠిన పరీక్షలకు ఓర్చి ఆయనకు శిష్యుడయ్యారు. ఆత్మానుసంధానం, అది మన తాపత్రయం ఇదే కదా సార్? నేను ఒంట్లో బాగున్నా లేకపోయినా ఈ మీటింగ్ పెట్టడము, 10:30 అయింది ఆవిడ గుర్తు చేయటము, నేను ఎప్పుడు భజన పెట్టినా ఆవిడ రావటము, ఇవన్నీ తాపత్రయాలు. ఆవిడ మంచం మీద పడుకున్న ఆవిడ మాట్లాడటము, ఇవన్నీ తాపత్రయాలు ఫర్ దిస్ ఈ యొక్క ఏం వర్డ్ సార్? ఆత్మానుసంధానం. అంతేనా సార్? ఇక్కడ వచ్చే వాళ్ళ తపన, ఆరాటం, పోరాటం ఫర్ దిస్ వర్డ్ ఈ ఒక్క మాట గురించి. ఇదేంటో మనం తెలుసుకోకుండా ఎన్ని చేసినా లోటే కదా సార్? అది పైపైన పోతలే. మా వాడంటే జుట్టుకు రంగు వేయించుకోమని చెప్తారు. ఎన్ని రోజులు ఉంటుంది? రంగు వేయించుకుంటే? ఏమనుకోకుండా ఇట్లా మాట్లాడుతున్నాం, లోపల ఆవేదన మాట్లాడుతున్నాం. ఆత్మానుసంధానం పొందిన తరువాత ఆయన గురు అనుగ్రహంతో ఆసారాం బాపుగా పరివర్తనం చెందారు. ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తనం అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్. అది మన ఆర్గనైజేషన్ మోటో ఏంటంటే కస్తూరి భాస్కర్ అవుతుంటే సవాళ్ళకి చెబుతుంటాం. బాలుగా చెప్పడానికండి, భజన చేయడానికండి, కానీ ఇవన్నీ మీనింగ్లెస్ థింగ్. నేను మారడానికి నేను ఆర్గనైజేషన్కి వచ్చాను. ఈ యొక్క పాయింట్ మనం సంస్థల సభ్యులందరూ కూడా ఎవడో ఒకటి గుర్తు చేయాలి సార్. సంబడి షుడ్. అది నేను వాడిని బాగు చేయడానికి వచ్చాను, వీడిని బాగు చేయటం మన పనే సార్. అవతారం తీసుకోవడం నా పని, అవతారం చాలించడం నీ పని. స్వామి చెంప పగలగొట్టినట్టు చెప్పింది మనకి. మన గురించి నా గురించి సార్, మీ గురించి కూడా సారీ, నా గురించి నేను నా తాపత్రయంతో ఈ యజ్ఞం ఇలా ముందుకు సాగుతోంది సార్. ఆయన 1971లో అహ్మదాబాద్ ప్రాంతంలో పూర్వం శ్రీకృష్ణుని గురువైన సాందీపని మహర్షి యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఎంత చక్కగా కోరిలేషన్ చూడండి. నిన్నదాకా మనం గీత మీద కృష్ణాష్టమి మీద ఒక 6-5 సత్సంగాలు చెప్పే అవకాశం కలిగించారు మీరు. బహుశా మీరు అన్ని వినే ఉంటారు. వీడు బోరుగొట్టు చెప్పింది
ఎవరైనా అదే చెప్పాలి కదా సార్, నేను చెప్పడం ఏంటి? ఇప్పుడు ఆంజనేయ స్వామి ఐడియాలు మనం వీడియో చూడలేదు సార్, ఎంతో అందరు వీడియో చూస్తున్నాం లేదు. అక్కడ ఆంజనేయ స్వామి ఎలాగ వచ్చిందో వీడియో కూడా ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటే పెట్టండి దయచేసి. ఒక 10-15 నిమిషాలు వీడియో ఉంటుంది. ఎవరైనా ఆ స్వామి పుస్తకాల్లో చెప్పాల్సిందే సార్. ఎస్ సార్. ఏం తీసుకొస్తాం బయట నుంచి తీసుకొస్తే ఏం బాగుంటుంది? ఆ సాందీపని మహర్షి యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఒక వంక ఆధ్యాత్మికత. నాకెందుకు దర్శనం కాలేదు రామ దర్శనం అనే విభీషణ అంటే ఆంజనేయుడు సమాధానం ఏంటి? ఎనిబడి? రామకార్యంలో పాల్గొన్నావా? ఓ రాముడు తలుచుకున్న ఈయన కూడా ఆశ్రమం పెట్టుకుని ఒక వంక ఆధ్యాత్మికత, ఒక వంక దీన మానవ సేవ, అది జపం చేస్తూ కూర్చోవాలా. ఒక వంత దీన మానవ సేవ, ఈ రెండింటినీ ప్రధాన ధ్యేయాలుగా, అది డివోషన్ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్. భక్తి అంటే త్యాగం చేయటం సార్. నేను భక్తుని అంటే రూపాయి తీయగలగాల, జేబులో చేయబెట్టకపోతే వాడు భక్తుడే కాదు నా దృష్టిలో. ఏమనుకోకండి, మనం కాదు జనరల్గా మాట్లాడుతున్నాం. నేను శివభక్తుని, నేను రామభక్తుని అంటే నువ్వు జేబులో చేయబెడతావా అని అడగాల. నేను పెట్టలేదంటే నువ్వు రామభక్తుడే కాదు. డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్ సార్. వారి ఆశ్రమం, మీకు సత్యం చెప్తున్నా కోటేశ్వరరావు గారు, సార్ నాకంటే ముందు వచ్చి కూర్చున్నాడు ఆయన డాక్టర్ గారు. నేను లోపలికి అడుగు పెడితే నేను ఒక హాస్పిటల్లో పోయినట్లు లేదు సార్. ధూపం వాసన కాలు అడుగు పెట్టగానే ఓం నమో నారాయణ మంత్రం ఏ రూములో చూసి. అది కన్సల్టేషన్ రూమ్ కావచ్చు, ఫిజియోథెరపీ రూమ్ కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ, యు గో టు ఎనీ రూమ్ ఇన్ ద హాస్పిటల్ సార్, ద ఓం నమో నారాయణ మంత్రం వినపడాల్సింది. నేను మా అబ్బాయి చెప్తున్నా, ఇవాళ పొద్దున్నే నేను హాస్పిటల్ పోయాను అనుకోవట్లేదు, ఒక దేవాలయం పోయాను అనుకుంటున్నాను. వారి ఆశ్రమంలో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రతిధ్వని అనే సినిమా కూడా వచ్చింది, ఎవరో హీరో. ఏమనుకోని చెప్పండి. రాజశేఖర్ అనుకుంటా. కాదమ్మా, చిరంజీవి. ఈనాడు దేశం మొత్తం మీద 366 ఆశ్రమాలు, 1200 యోగా వేదాంత సేవా సమితులు, బాల సంస్కార కేంద్రాలు వారి పర్యవేక్షణ. ఇప్పుడు చెప్పండి, ఆయన దేవుడా, లేకపోతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, లేకపోతే రమణ మహర్షి అయ్యన? ఇటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అమృత పాత్ర అని చెప్పి రోజు కొన్ని లక్షల మందికి క్యారేజీతో భోజనం సప్లై చేస్తుంటారు ఆయన. కృష్ణ హరే రామ హరే కృష్ణ మిషన్ ఆయన. లక్షలాది మందికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించిన గురువుగా, యోగిగా ఆసారాం బాబు లబ్ధ ప్రతిష్ఠులు. భక్తులు, సాధకులు, శిష్యులు ఆయన ప్రేమగా బాపూజీ అని, మనం బాపూజీ అని ఒక్కళ్ళనే పిలుస్తాం. ఎవరండి ఆయన? ఎవరికి అదే అమ్మా, ఎవరికి నేను పెట్టుకుంటా బిరుదు పెట్టుకుంటానంటే ఒప్పుకోరు గవర్నమెంట్. ప్రపంచం యావత్తులో బాపూజీ అంటే ఒక్కడే ఆయన. ఆత్మదర్శనం పొందిన శ్రీ సంత ఆసారాం బాపు మహాశయులు 2004 సంవత్సరం సెప్టెంబర్, మనకు తెలిసిందే ఇది 2004 అంటే నాకు బాగా తెలుసు. 2004 సంవత్సరం అమ్మాయి అప్పుడు బయటికి వచ్చింది స్కూల్లోంచి. 2004 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నాడు భగవాన్ దర్శనార్థమే ప్రశాంతి లేని, ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో జరిగింది కాదు ఇది.
met Swamiji in the year 2004. ఆ రోజు సాయంత్రం భగవాన్ బాబా ఆసారాం బాపూజీని ఏకాంత సంభాషణకు పిలిచి 1 గంట సేపు వారితో గడిపారు. బాపూజీ బాబా ప్రేమకు, ఆశ్రమంలోని ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై మరొక 2 రోజులు నిలయంలో గడపడానికి నిశ్చయించుకున్నారు. నేను ఎర్లీ స్టేజ్లో నేను మా రాజా పోయినప్పుడు ఒక ఇండోనేషియా ఆయన వచ్చి పక్కన కూర్చుంటాడు. అనుకోని కూర్చోవటం కాదు, ఆయన కూర్చుంటాడు, మేము కూర్చోవటం, లేదా మేము కూడా ఆయన ఎప్పుడు వచ్చావంటే 4 రోజుల క్రితం వచ్చాను, ఎన్ని రోజులు ఉంటాను తెలియదు అంటాడు. అది ఇండోనేషియా. వారి రాక వల్ల బాబా ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. ఈ మాట వినండి, వారి రాక వల్ల బాబా ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. బాబా ఎప్పుడు ఉల్లాసంగానే ఉంటాడు. 15వ తేదీ సాయంత్రం బాబా మరలా వారిని ఇంటర్వ్యూ గదిలో పిలిచి 1 గంట సేపు వారితో గడిపారు. అనంతరం సాయి కుల్వంత్ హాల్లో వేదికపై ఒక కుర్చీ కుషన్తో ఏర్పాటైంది. ఓ చక్కని సమావేశం జరగబోతుందని అందరికీ అర్థమైంది. ఆసారాం బాబు ఇంటర్వ్యూ గది నుంచి వచ్చి వేదికపై ఆ కుర్చీ దగ్గర నిలబడ్డారు బాబా రాక కోసం. బాబా వచ్చి బాపూజీని కూర్చోమన్నారు, కానీ వారు కూర్చోలేదు. బాబా తమ సింహాసనంలో కూర్చున్న తర్వాతనే బాపూజీ తమ కుర్చీలో కూర్చున్నారు. ఇటువంటి మనం చాలా చోట్ల చూస్తుంటాము. అది మన దట్స్ అవర్ డ్యూటీ, అంతేనా సార్ కోటేశ్వరరావు గారు? అది ఎస్ సార్, ఎస్ సార్. ఈ మాత్రం లేకపోతే మనం సత్సంగాలు రావటమే అనవసరం. ఈ మాత్రం కల్చర్ మనకి లేకపోతే మనం అసలు మాట్లాడటమే అనవసరం. ఆసారాం బాపు ప్రకాశవంతంగా, ప్రశాంతంగా, నిర్మలంగా, ఆధ్యాత్మిక వర్చస్సుతో అలరారుతూ తమలో తాము నవ్వుకుంటూ ఉన్నారు. తమ ప్రియతమ భగవాన్తో పాటు వారు విశిష్టమైన ఉపకరణంగా ఉన్న ఒక యోగి పుంగవుడు కూడా ఆసీనులై ఉండటం చూసిన విద్యార్థులకు, భక్తులకు ఎంతో ఆనందం కలిగింది. బాబా ఆదేశంపై బాపూజీ ముందు మైక్ అమర్చారు. మీకు తెలుసుగా ప్రోటోకాల్ ఎలా ఉంటుందో. వైస్ ఛాన్సలర్ ఆసారాం బాపు మహోదయులను సభకు పరిచయం చేశారు. అనంతరం చక్కని గంభీరమైన స్వరంతో ఆసారాం ఒకే వేదికపై ఉండటం చూసి విద్యార్థులకు, భక్తులకు ఎంతో ఆనందం కలిగింది. బాబా ఆదేశంపై బాపూజీ వైస్ ఛాన్సలర్ పరిచయం చేశారు. అనంతరం చక్కని గంభీరమైన స్వరంతో ఆసారాం మహాశయులు హిందీలో తమ భాషణ కొనసాగించారు. ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ హిజ్ మెసేజ్, అందులోని ముఖ్యమైన అంశాలు ఇవి. ప్రియమైన విద్యార్థులారా, మనం కూడా విద్యార్థులే. నేనైతే విద్యార్థి అనుకుంటా, నిరంతర విద్యార్థి. కోటేశ్వరరావు గారు మాస్టర్ నాకు. ఐఎమ్ స్టూడెంట్. కోటేశ్వరరావు మీరు మా గురువులు సార్. నో ఐఎమ్ స్టూడెంట్ టు యూ సార్. నేను నిరంతర విద్యార్థి, నాకు మీరు మాస్టర్ సార్. యు ఆర్ ద మాస్టర్. ప్రియమైన విద్యార్థులారా, బాబా సన్నిధిలో ఉన్న మీరు ఎంత అదృష్టవంతులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బాబాను ఒక క్షణం చూస్తే చాలని పరితపిస్తుంటారు.
కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాలు చేస్తే భగవంతుడు ఎంతసేపు నిలబడ్డాడు ఆయన పక్కన? ఎంతసేపు నిలబడతాడు సార్? వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంతసేపు కనపడతాడు? అదే సినిమాలో అంటాడు, అదే సినిమాలో మెరుపులాగా మెరిచి వెళ్ళిపోతాడట. అది సినిమాలో చూపిస్తాడు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బాబాను ఒక క్షణం చూస్తే చాలని పరితెప్పించిపోతుంటారు. నాకు ఇక్కడ ఒక కాంటెక్స్ట్ గుర్తుకొచ్చింది, కానీ ఏంటో రామ్మోహన్ రావు గారు వెనకాల పెడుతున్నారు. దయచేసి ఇది కాసేపు ఆగండి సార్, తర్వాత పెడగానే. అటువంటిది మీరు బాబా సాన్నిహిత్యంలో మీ సమయం అంతా గడుపుతున్నారు. ఎంత అదృష్టవంతులు మీరు! నిజంగా సార్, స్వామి స్టూడెంట్ ఎంత అదృష్టవంతులు అండి. ఈయనంటాం కాదు, స్వామి ఐఎమ్ స్పెండింగ్ మై 85% ఆఫ్ టైమ్ టు ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్. మిగిలిన 15% ప్రపంచంలో భక్తుల గురించి ఆలోచిస్తుంటారు. మన సబ్జెక్ట్ అనుకోకుండా చూడండి స్వామి ఎట్లా చెప్పిస్తున్నారు. కృష్ణతత్వం అయిపోలేదు బిడ్డ, నువ్వు అయిపోయిందని రాసుకున్నావు రికార్డులో. శ్రీకృష్ణుడు మధురా నగరం వెళ్ళాడు. అక్కడ కుబ్జను చూశాడు. ఆమె కంస మహారాజుకు సుగంధాలు పట్టుకొని వెళ్తోంది. కృష్ణుడు ఆమె ఓ సుందరి అని పిలిచాడు. రాముడు బాగున్నావా అంటాడు సార్ ఊళ్ళో పోయి మల్లయ్యని. వాళ్ళు ఊళ్ళో పోయి బజారు పోయి మల్లయ్య బాగున్నావా అంటాట. అప్పుడు మల్లయ్య అంటాట, రామా నువ్వు భుజం మీద చేసి బాగున్నావంటే నేను బాగుండకుండా ఎలా ఉంటాను? ఏం మాటలు సార్ ఇవి? మహమ్మద్ ప్రవక్త అందుకని బజారు పోయి, అట్లీస్ట్ మనం ఇప్పటికన్నా మన ఎదుటివాడు సాయిరాం చెప్పాడో లేదో కనీసం మనం సాయిరాం ఎప్పుడు పలకరించినా పలకపోయినా మా యొక్క మహమ్మద్ ప్రవక్త రోజు బజార్ కాలనీ అందరిని పలకరించి వస్తాడండి. కృష్ణుడు ఆమెను ఓ సుందరి అని పిలిచాడు. కృష్ణుడు ఎవరిని పిలుస్తున్నాడో అని ఆమె అనుకున్నాడు. తర్వాత కాసేపు శ్రీకృష్ణుడు పిలుస్తున్న తననే అని గ్రహించి ఆమె ఆశ్చర్యపోయింది. భగవంతునికి అంతా ఆనందమే, అంతా అందమే. భగవంతుడు అంతః సౌందర్యం చూస్తాడు కానీ బాహ్య సౌందర్యం కాదు. కృష్ణ వాంట్ టు బ్లెస్. కృష్ణుడు ఆమెను ఆశ్చర్యింపదలిచాడు. భగవంతుడు ఆశీస్సులు ఇవ్వటానికి భక్తుల దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటాడు. జాగ్రత్తగా వినాలి మాటలు. ఏ పదునైన మాటలు డైలాగ్ రాశాడు. ఏదో ఒకటి తీసుకుని ఆయన ఆశీస్సులు ఇస్తాడు. డబ్బులు పట్టు కూర్చుంటే స్వామి దగ్గరకు వస్తారా? భక్తుని దగ్గర ఏది లేకపోతే కనీసం నమస్కారమైన స్వీకరిస్తాడు. కృష్ణుడు కుబ్జను ఆ సుగంధాలు తనకు ఇమ్మని అడిగాడు. తరువాత ఆమె పాదంపై ఇది నేను చెప్పలేదు కదా, అక్కడ స్వామి వర్ణించలేదు. స్వామి చెప్పబోతే నేను టచ్ చేసి వదిలేను. తర్వాత ఆమె పాదంపై తన పాదం పెట్టి ఆమె చుబుకం కింద చేయి పెట్టి పైకెత్తాడు. ఆమె కురూపం పోయి సౌందర్యవతిగా మారి. అలాగే కృష్ణుడు బృందావనంలో గోపాలకుల దగ్గరికి వెళ్ళి వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. విద్యార్థులారా, ఆయన మీ మధ్యకు కూడా వచ్చి మీ అందరికీ ఆనందం ఇస్తున్నాడు. ఈ విషయం మీ అందరికీ బాగా తెలుసు. ఆసారాం బాపూజీ ఈ మాటలు చెప్పగానే విద్యార్థుల ముఖాలు ఆనందంతో వెలిగిపోగా వారంతా హర్షాతిరేకంతో కరతాళ ధ్వనులు చేశారు. ఉపన్యాసం చివర ఆసారాం బాపు వాళ్ళకే కాదు మనకు కూడా అండి. మాకు ఒక ఆయన చెప్తాడు, రాత్రి పడుకునే ముందు భగవంతుడు పాదాల దగ్గర పడుకున్నామని ఫీల్ అయితే పొద్దున్నే ఆయన పాదాల దగ్గర నుంచి లేవచ్చు. ఎంతమంది ఫీల్ అవుతారండి అలాగా?
ఉపన్యాసం చివరి ఆసారాం బాపు, విద్యార్థులారా మీరంతా ఆచరింపవలసిన ఒక మంచి సాధన చెప్తాను. సాధన అంటే మనం కూడా యాక్సెప్ట్ చేయాలి సార్, మంది కూడా సాధనేగా చేసింది. మీరు నిద్ర లేవగానే బాబా చేతిని మీరు పట్టుకున్నట్లుగా ఊహించుకొని ఇటువంటి ఫీలింగ్స్ ఒక ఆవిడకి ఉన్నాయి. ఎవరికండి? ఎనీబడి? మా సరస్వతి గారికి అండి, మా సరస్వతి గారికి. ఓ వెరీ గుడ్. ఇంకా ఇంకొకళ్ళు ఉన్నారు. సార్ సత్యవతి గారు సార్. ఈయన సార్కి పరిచయం. నేను ఆయన ఖండించట్లేదు, వెళ్ళేవాడు. తిరుపతి మేడం, సత్యవతి. ఐ నో ఇట్ మేడం, మీరు డీటెయిల్ చెప్పక్కర్లేదు నాకు. దట్ ఈస్ ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐఎమ్ నాట్ డినయింగ్ GL Saraswati. How can I deny? How can I deny? So if anybody denies, he is a fool. He is enjoying the beauty like this. That's why he is surviving. మీరు నిద్ర లేవగానే బాగా చెప్పారు సుందరి గారు, మన అందరికి కూడా వస్తుంది అది. మీరు నిద్ర లేవగానే బాబా చేతిని మీరు పట్టుకున్నట్లుగా ఊహించుకొని, బాబా దయతో ఈ రోజంతా మీరు నాకు తోడుగా ఉండి రోజంతా చక్కగా జరిగిపోయేలా ఆశీర్వదించండి. చాలా మంది చెప్తారు ఇట్లా. నారాయణమూర్తి చెప్తారు, పోయే ముందు స్వామికి దండం పెట్టుకున్నాను, ఆయనకి చెప్తానని. చాలా మంది మీరందరూ కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ సరస్వతి. చక్కగా జరిగిపోయేలా ఆశీర్వదించండి అని ప్రార్థించండి. ఇలా చేయటం ప్రారంభించి చూడండి, మీకు రోజంతా ఎలా గడుస్తుందో. ఇలా మధురంగా సాగింది ఆసారాం బాపూజీ ఉపన్యాసం. 2004 అంటే మనం ట్రై చేయండి. ఎవరన్నా సెప్టెంబర్ సనాతన్ సార్ కానీ ఎవరైనా చూడండి. 2004 సెప్టెంబర్ సనాతన్ సార్ ఆర్ అక్టోబర్, ఈ మెసేజ్ దొరుకుతుందేమో. నాగర్కోట 2000 ఉన్నాయి, 4 ఉన్నాయి, అని ఇప్పుడు చూసే ఓపిక లేదు. వారు ఉపన్యాసిస్తున్నంతసేపు బాబా యోగముద్రలో ఉన్నారు. బాపూజీ భగవాన్ బాబా వారిని తమ అనుగ్రహ భాషణంతో అందరినీ ఆశీర్వదించమని అభ్యర్థించారు. అప్పుడు బాబా చిరునవ్వు వెంటనే అందుకు అంగీకరించారు. బాబా పోడియం దగ్గర నిలబడి తమ ప్రసంగం ఆరంభించారు. ఇక 20 నిమిషాలు ఆనందపు వెలువలు, ప్రేమ తరంగాలు, జ్ఞానవాహినులు పొంగిపోర్లాయి. బాబా తమ ప్రసంగంలో తపస్సు, దాన ధర్మములు చేసినంత మాత్రమున జగత్తులో నలుమూలలో సంచరిస్తూ శాస్త్రముల గురించి ప్రచార ప్రబోధలు కలిపినంత మాత్రమున దైవ కృప, దైవ ప్రేమ లభ్యం కావు అని మానేయద్దని ఒప్పుకున్న వాళ్ళు తిరగండి. సత్పురుషుల యొక్క సేవలు చేయాలి. సేవలు చేయక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అవి సిద్ధించవు. నిన్న కూడా ఒక మెసేజ్ పెట్టాను ముముక్షత్వం గురించి. మహనీయుల దర్శన స్పర్శన సంభాషణ చేతనే భారతీయులు ఎంతో మంది కృతజ్ఞులయ్యారు. అందుకని మనం కూడా తాపత్రయపడుతున్నాం. ఎంతో మంది మహనీయులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. దయచేసి విఎస్ఆర్ మూర్తి గారు ఒక సత్సంగం అడగండి సార్. ఎస్ అంటారు మనకి. అడుగుదాం సార్, ప్లీజ్ ఆస్క్ హిమ్. అదొకటి డాక్టర్ యశోద ఒక డేట్ అడగండి సార్. మేడం షీ కమిటెడ్. అలాగే సార్. సంత్ ఆసారాం బాపు గుజరాత్ నుంచి ఎంతో శ్రమపడి ఈనాడు ఇక్కడికి వచ్చి మన విద్యార్థులకు చక్కని ఉపదేశము తెలిపినాడు. ఇది నిజంగా విద్యార్థుల అదృష్టం. అతని హృదయం చాలా చల్లనైనటువంటిది. కలి ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగిపోతున్న ఈ తరుణంలో విద్యార్థులకు ఇటువంటి బోధలు చాలా అవసరం. నేను ఎవరో కలి ప్రభావం అన్నారు. ఎవరు మరి నాకు అర్థం కాదు. ఎక్కడైనా లేదా టీవీలోనూ నాకు రికలెక్ట్ కావట్లేదు. రాత్రే కావచ్చు.
కలియుగం ఎలా ఉంటుందో మనకి ఆల్రెడీ మనం చూసాం. కొన్ని 2-3 క్వశ్చన్లు 2-3 సార్లు పెట్టాను. కలి ప్రభావం ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ ధర్మరాజు చెప్తాడట అన్నమాట. రాత్రి సత్సంగంలో ఉంటా కన్న తల్లికి అన్నం పెట్టేట, ఎవరికో తీసుకుపోయి ఏదో చేస్తుంటట. అది చాలా బాగా చెప్పాడు, ముందే చెప్పెట్టాడు. చింత చెట్టు కానీ మామిడికాయలు కాసినాడు. సత్యనారాయణ మూర్తి గారు పెట్టారు ఆ వీడియో. కలి ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగిపోతున్న ఈ తరుణంలో విద్యార్థులకు ఇటువంటి బోధలు చాలా అవసరం. మహనీయులను దర్శించినంత మాత్రం నా మనోభీష్టం నెరవేరదు. మళ్ళా స్వామి మళ్ళా మెలుగు పెడుతున్నాడు. కేవలము స్పర్శించడం వల్ల కూడా అభీష్టం నెరవేరదు. దర్శన స్పర్శన సంభాషణలు మూడింటి వల్లనే మానవ హృదయం పరిపక్వమై శాంతి పొందుతుంది. సో యూ హ్యావ్ టు టాక్ విత్ బాబా డైలీ. ఈ విధంగా బాబా దివ్య ప్రసంగం కొనసాగింది. అందుకు అనుగుణంగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు ఆ మహనీయుని రోజుకోసారి తలుచుకోవాలండి. మనం ఎవరో ఒకటి తలవండి. అందుకు అనుగుణంగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారి ఆంగ్ల అనువాదం ఆహ్లాదకరంగా అలరారింది. సాయి కుల్వన్ సభా సదనంలో విద్యార్థులు భజన గీతాలాపనలకు ఆసారాం బాబు ఎంతో ఆనందించి ఆయన కూడా వాటిని శ్రద్ధగా ఆలపించారు. ఆలాపన సినిమా ఉంది, చాలా బాగుంటుంది, పాటలు బాగుంటాయి. హారతి అనంతరం బాబా గోల్ఫ్ కార్లో ఎదురు మందిరానికి వెళుతున్నంతసేపు ఆసారాం బాబూజీ లేచి నిలబడి ఉన్నారు. వారి భక్తి తత్పరతకు భక్తులు విద్యార్థులు ఎంతగానో ప్రభావితులయ్యారు. చిన్న అంశంతో ఇక్కడ కన్క్లూడ్ అండి. మొన్న ఒక మెసేజ్ చాలాసార్లు ఇప్పుడు మా అక్క కూడా ఎడిటర్ గురించి మాట్లాడింది. ఈ మధ్య ఒక చిన్న మెసేజ్ పెట్టాను. జస్ట్ ఐ విల్ గో త్రూ ఇట్ అండ్ కన్క్లూడ్. వాట్ ఈస్ 3HV అంటే? నేను చాలాసార్లు క్వశ్చన్స్ చేశాను, ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ వేసే టైం లేదు. అయితే స్వామి చెప్పింది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకెప్పుడన్నా లీజర్గా అడిగితే చెప్తాను. ఇందాక చెప్పాను కదా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక్కసారి చూసి అది కూడా గుర్తు చేస్తే దానికి రిలేటెడ్ ఒక టాపిక్ ఉంది, రంగనాథరాజుకి జరిగింది, అది కూడా చెప్తాను, ఎవరైనా గుర్తు చేయండి. వాట్ ఈస్ 3HV? స్వామి మాటలు ఒక 4-5 లైన్లో రాశారు స్వామి. ద మియర్ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఆఫ్ నో యూజ్ టు ద వరల్డ్. It is by his thoughts and actions that one's humanness is revealed. నా ఆలోచనలు, నా పనుల వల్ల నా యొక్క మానవత్వం సమాజానికి తెలుస్తుంది. Hence, all the studies that are pursued should be related to the body, mind and the spirit. Today's education stops with the concern for the body. అది నేను అన్నానుగా తెలుసుకున్నాను, అన్నమే ఆనందం అంటే మిగిలిన తెలిసే కాదు కదా సార్. నాకు ఫుడ్ దొరికింది ఆనందం, మహనీయుడు ఎవరో పాపం అక్కడ ఆగిపోలా. బట్ టుడేస్ ఎడ్యుకేషన్ స్టాప్స్ విత్ కన్సర్న్ ఫర్ ద బాడీ. ఇక్కడ మనం అన్నం దొరకంగానే ఆనందంతో ఆగిపోతుంది. అన్నమే ఆనందం కూడా 3 కోట్లలో తినేస్తే అయిపోయింది మన పని. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలానే ఉందంటున్నారు. Today's education stops with the concern for the body and does not proceed up to the heart. People speak about education and human values, that is EHV. In my view, what is needed is not EHV but 3HV. చాలా మంది తెలియదు కూడా, బాలయ్య గారు EHV అంటారు. EHV is not 3HV. అద్భుతంగా ఉంటుంది. పెద్ద నేరేషన్ ఉంది కానీ ఇప్పుడు టైం లేక చెప్పట్లేదు. ఇన్ మై వ్యూ వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ నాట్ EHV బట్ 3HV. అదేంటి EHV వద్దంటారు? 3HV అంటే ఎడ్యుకేషన్ విచ్ ఎంబ్రేసెస్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. EHV మీన్స్ 3HV, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. నేను చెప్పినప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఎప్పుడు చెప్పి
ద హెడ్ ఆఫ్ శంకర, ద హార్ట్ ఆఫ్ బుద్ధ అండ్ ద హ్యాండ్ ఆఫ్ జనక. మన తలకాయ ఎలా ఉండాలంటే బుద్ధుడి తల, ద హెడ్ ఆఫ్ బుద్ధ, ద హెడ్ ఆఫ్ శంకర, ద హార్ట్ ఆఫ్ బుద్ధ అండ్ హ్యాండ్ ఆఫ్ జనక. దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ బై భగవాన్ ఆన్ June 15, 1989. ఈ మధ్య మీకు పెట్టాను కూడా. మూర్తి గారు బాగా చూస్తుంటారు ఇంగ్లీష్ మెసేజ్. ఏం మూర్తి గారు? చదువుతానండి, పర్లేదు చదువుతాను. చదవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. రామ్మోహన్ రావు గారు పరిటాల గురించి పెట్టారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్. యూ కెన్ సీ ఇట్. పరిటాలు చూడొచ్చు. లేదు పెట్టాను సార్, ఎటువంటి ఇమీడియట్ గా. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. చూడండి పరిటాల. సో ఇందాక ఆంజనేయ స్వామి ఫోటో పెట్టింది ఎవరండి? పేరు లేదు, నాకు నెంబర్ వచ్చింది. ఓకే, వాణి బ్రహ్మరాంబ. సో ఐ విల్ సేవ్ హర్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే లోక సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. సార్ రేపు కూడా 1 hour అయింది, బయటికి భజనకి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే.